కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిపిఏ హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్ మోసపూరిత కార్యకలాపాల గురించి రాయల్ ఉమెన్ పోలీసులు హెచ్చరించారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారిక ప్లాట్ఫామ్లో కంటెంట్కు దగ్గరగా పోలి ఉండే నకిలీ వెబ్సైట్ను ఉపయోగించి మోసాలు పెరుగుతున్నట్లు గమనించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. బహుమతుల పేరిట బాధితులను ఆకర్షిస్తారని, ఆ తర్వాత వారి వ్యక్తిగత మరియు బాక్సింగ్ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది వారి ఖాతాల నుంచి నిధులను ఉపసంహరించుకుంటారని తెలిపారు. ఏదైనా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని నమోదు చేసే ముందు వెబ్సైట్ల ప్రామాణికతను ధృవీకరించుకోవాలని సూచించారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తన సేవలను అందించేటప్పుడు బ్యాంక్ కార్డు వివరాలను అడగదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు ఏదైనా అనుమానిత మోసపూరిత కార్యకలాపాలను సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు. 2026 నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ సిద్ధమవుతోంది. నివాసితులు, పర్యాటకులను ఫైర్ వర్క్స్ మరియు డ్రోన్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ మున్సిపాలిటీ డిసెంబర్ 31 మరియు జనవరి 1న పబ్లిక్ పార్కులతో పాటు ఎంటర్టైన్మెంట్ సౌకర్యాల పనివాళ్లను పొడిగించింది. అల్ సఫా మరియు జబీల్ పార్క్ ఉదయం 8 నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుంది. క్రీక్ పార్క్ మరియు ముష్రిఫ్ నేషనల్ పార్క్ ఉదయం 8 నుంచి అర్ధరాత్రి వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఇక అల్ మమ్చర్ పార్క్ ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. చిల్డ్రన్స్ సిటీ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు, రెసిడెన్స్ పార్కులు మరియు ప్లాజాలు ఉదయం 8 నుంచి అర్ధరాత్రి వరకు అనుమతిస్తారు. ఖురాన్ పార్క్ ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు, గుహ మరియు గ్లాస్ హౌస్ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. లేక్ పార్కులు డిసెంబర్ 31న ఉదయం 8 నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుంది. వీటితో పాటు లీమ్ లేక్ పార్క్, హట్టా, అల్ వాడీ పార్క్, హట్టా, షుదీర్ అల్ తైర్ పాండ్ పార్క్, అల్ బర్షా పాండ్ పార్క్, అల్ వార్ పాండ్ పార్క్, అల్ నహ్దా పాండ్ పార్క్, అల్ కవానీస్ పాండ్ పార్క్, అల్ వార్కా థర్డ్ పార్క్, సఖీమ్ పార్క్, అల్ ఖజానా పార్క్, అల్ సత్వా పార్క్, అల్ ఖుజ్ పార్క్ 1 గంట నుంచి పనివేళను పొడిగించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ సహేల్ అప్లికేషన్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రైవేట్ నివాస యజమానులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రానిక్ సేవ డిజిటల్ సేవలను విస్తరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుందని పిఎస్సిఐ పేర్కొంది. సేవ ద్వారా ప్రాపర్టీ యజమానులు నివాసీ డేటా కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్ సేవను వినియోగించుకోవాలని సూచించారు. యెమెన్లో సంకీర్ణ ప్రభుత్వానికి తూర్పు యెమెన్లోని సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ దళాలకు మద్దతుగా వచ్చిన 2 నౌకలను సౌదీ అధికారులు అడ్డగించారు. అనుమతి లేకుండా ముక్కల్లా వాడరేవులో దించిన ఆయుధాలు మరియు యుద్ధ వాహనాలు సీజ్ చేసినట్లు సంకీర్ణ ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్ మాలికి తెలిపారు. ఈ 2 నౌకలు డిసెంబర్ 27-28 తేదీల్లో పుజైరి వాడరేవు నుండి సంకీర్ణ జైంట్ ఫోర్సెస్ కమాండ్ అధికారిక అనుమతి పొందకుండా వచ్చాయని తెలిపారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, సైనిక వాహనాలను దించేందుకు ముందు సిబ్బంది నౌకల ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేస్తారని ఆయన తెలిపారు. ఈ సరుకు తూర్పు యెమెన్లోని హద్రామౌత్ మరియు అల్ మహ్రా గవర్నరేట్లలో సంఘర్షణను పెంచడానికి ఉద్దేశించబడింది. ఇది ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలకు స్పష్టమైన ఉల్లంఘనని పేర్కొన్నారు. షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే బుసైతీన్లోని ఎవెన్యూ 105తో కలిపే బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఇబ్రహీం బిన్ హసన్ అల్ హవాజ్ తెలిపారు. 2 లేన్ల బ్రిడ్జి మనామాను మొహరక్ రింగ్ రోడ్డుకు కలుపుతోంది. క్యాపిటల్, గవర్నరేట్ మధ్య రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్లోని మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాల కోసం మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ను నిర్వహణ పనుల కోసం జనవరి 2న తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు 8 గంటల పాటు మూసివేయనున్నట్లు తెలిపింది. కాబట్టి మెసైద్ రోడ్ నుండి రౌదత్ అల్ ఖైల్ వీధి వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.